సూర్యోదయానికన్నా ముందు చేసేటటువంటిదంతా కార్తీక దామోదరుడికి చెందుతుంది పూజ. సూర్యోదయం తర్వాత చేసేటటువంటిదంతా శివుడికి చెందుతుంది. సంధ్యా సమయంలో చేసేది తులసికి, లక్ష్మీదేవికి చెందుతుంది. ఈ రోజు మొత్తం కూడా మనం వెలిగించేటటువంటి దీపాలు అగ్నితత్వాత్మకమైనటువంటి కృత్తికా నక్షత్రాలు అధిపతిగా కలిగినటువంటి కార్తీక మాసానికి ఆధిపత్యం వహించేటటువంటి కార్తికేయుడు అంటే కుమారస్వామికి చెందుతుంది. ఇంతమంది దేవతలకి ప్రీతిపాత్రమై అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాసం గనక ఈ కార్తీక మాసాన్ని చాలా పవిత్రమైనటువంటి మాసంగా, ఏమాత్రం సాధన చేసినా ఉత్తమ గతులు పొందడానికి అనుకూలమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవడం జరుగుతోంది. శాస్త్రం అంగీకరించినటువంటి మాట. కార్తీక మాసంలో ఏం చేస్తారు అనగానే కార్తీక స్నానాలు, కార్తీక దీపాలు, ఉపవాసాలు, జాగరణలు ఇవి మనకు కనపడతాయి. సూర్యోదయానికన్నా ఒక గంటన్నర ముందుగా ప్రవహించే నీటిలో స్నానం చేయాలని చెప్తారు. కార్తీక మాసంలో అందరికీ ప్రవహించే నీటిలో స్నానం చేసే భాగ్యం ముఖ్యంగా భాగ్యనగర వాసులకు ఉండడం అన్నది కలలో మాట. కనుక ప్రవహించే నీరు ఉండేటటువంటి ఉష్ణం ఏదైతే ఉందో, కవోష్ణము లేక గోరువెచ్చన అంటారే, అటువంటి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెలంతా జలుబు మొదలైనవి రాకుండా ఉంటాయి. అప్పుడు చేయాలి స్నానం. ఆ తర్వాత చేసినటువంటి స్నానం మనకి కార్తీక స్నానంతో సమంగా కాదు. కార్తీక స్నానం అయిన తరువాత తులసి దగ్గర సూర్యోదయానికన్నా ముందుగానే దీపం పెడతారు. దీనిని కార్తీక దామోదరుడికి పెట్టేటటువంటి దీపంగా చెప్తారు. చీకట్లు వ్యాపించకుండా ఉండేటటువంటి సమయంలో దీపాలు పెడతారు. వీటిని మనం ఏమంటామంటే కార్తీక దీపాలు అంటాం. ఇవి ఎప్పుడు మొదలు పెడతారు అంటే నరక చతుర్దశికి ముందు రోజుగా చెప్పబడే ధనత్రయోదశి నాటి సాయంకాలం పెట్టడం మొదలుపెట్టి నరక చతుర్దశి నాడు కూడా పెట్టి ఎన్ని పెడతారండి, గుమ్మంలో అటు ఇటు 2 పెడతారు యమదీపాలు అన్న పేరుతో. ఆ తరువాత వాటిని దీపావళి నాడు అనేకంగా పెట్టి ఆ తర్వాత ప్రతిరోజు పెట్టడంగా దాన్ని కొనసాగించడం మనకి కనపడుతూ ఉంటుంది. ఇవి తప్పనిసరిగా చేయాల్సింది. ఉపవాసాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. రోజంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేసేటటువంటి వాటిని నక్తాలు అంటారు. అంటే నక్షత్రం వచ్చాక, నక్తం అంటే రాత్రిని అర్థం, రాత్రి మాత్రమే భోజనం చేయడం అని. అట్లా కాకుండా అర్ధనక్తాలు అంటే పొద్దువాటారిన తర్వాత, అంటే మధ్యాహ్నం 2-2:30 అట్లా దాటిన దాకా ఏమీ తినకుండా ఉండి అప్పుడు చేసేటటువంటి దాన్ని అర్ధనక్తాలు అంటారు. ఇవి కూడా మేము చేయలేమండి, మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నాము, మాకు ఇదేమీ వీలు కాదు అంటే పగలు భోజనం చేస్తే ఇక రాత్రి చేయకుండా ఉండే పద్ధతి ఉంది. ఇవన్నీ కూడా ఆరోగ్యం చూసుకుని చేస్తారండి. ఈ ఉపవాసాలు చేయడం కనపడుతూ ఉంటుంది.